రైట్గా వారికి సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత వైమానిక స్థావరాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేసినట్లు పాక్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. భారత వైమానిక స్థావరాలకు ఎక్కడా నష్టం జరగలేదన్నారు. అక్కడ సాధారణ పరిస్థితులే ఉన్నాయని తాజా ఫోటోలు కూడా విడుదల చేశారు. అలాగే S-400 డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసినట్లు, పవర్ గ్రిడ్ల మీద దాడి చేసినట్లు పాక్ అబద్దాలు ప్రచారం చేస్తుందని విక్రమ్ మిస్రీ మండిపడ్డారు. చూస్తున్నాం. ఏదైతే మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఒక ఆత్మసంతృప్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. భారత్ ఏదైతే చేసిందో, భారత్ ఎలాంటి విజయాలు అయితే సాధించిందో ఆ విజయాన్ని మేము సాధించాం, అందులో గొప్ప ఏంటుంది అని చెప్పుకునే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చేస్తాం. అందులో భాగంగానే మనం చూస్తున్నాము, ఏదైతే ఉదయము భారత్ నుంచి 4 ఎయిర్ బేస్ల మీద మనం దాడి చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేశామో అదే తరహా ధ్వంసం మేము కూడా చేశామని చెప్పుకునే ప్రయత్నము వాళ్ళు చెప్తున్నారు. అందులో భాగంగానే నిన్నటి నుంచి ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో ఆ ఎయిర్ బేస్లకు సంబంధించిన విజువల్స్ని ఇప్పటికే చేశారు. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఇది మీరు ఆ విజువల్స్ పెట్టండి. ఆ విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆ విజువల్స్ ప్రకారము ఇది ఒకసారి ఫ్రీజ్ చేయండి. సో ఇది మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏదైతే వాళ్ళు చెప్పినట్టుగా ఏ ఎయిర్ బేస్ మీద, చండీగఢ్ ఎయిర్ బేస్ కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ ఎయిర్ బేస్ మీద మేము దాడి చేసామో, వాటిని నాశనం చేసామని ఏదో చెప్తున్నారో వాటికి సంబంధించిన ఫొటోస్ ఇవాళ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఫోటో తీసుకోండి. ఇది రన్వే. ఇక్కడ నుంచే ఇప్పుడు పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రన్వేల మీద నుంచే భారత్కి సంబంధించిన ఫైటర్ జెట్లు బయలుదేరి మీ దేశం మీదకి వచ్చి బాంబులు వేసి మరి ఇటు వచ్చి అక్కడ హ్యాపీగా దిగుతున్నాయి. మీరు ఏదైతే చెప్పామనుకుంటున్నారో, మీరు మీ దేశంలో ఉన్న వాటిని ఏమైనా నాశనం చేసుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీ మిసైల్స్ ఎక్కడ పోతున్నాయో మీకు తెలియట్లేదు, మీ ఫైటర్ జెట్లు ఎక్కడ పోతున్నాయో తెలియదు. బ్లాక్అవుట్ పేరుతో భారతదేశం ఎప్పటికప్పుడు కొద్దిగా సైరన్ మోగింది అనగానే మొత్తాన్ని చీకటిమయం చేసిన నేపథ్యంలో మేబీ మీ దేశాల మీద మీరే దాడులు చేసుకుంటున్నాం. ఇది ఒక రన్వే మనకు కనిపిస్తోంది. నెక్స్ట్ ఏదైతే దానికి సంబంధించిన ఏటీసీ కూడా మనకు కనిపిస్తుంది. ఏదైతే అక్కడ ఉన్న ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ ఉంటుందో అది మనకు కనిపిస్తుంది. అవన్నీ కనిపిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే, పాకిస్తాన్ కేవలం ఆత్మసంతృప్తి కోసం మాత్రమే వాళ్ళే ఆల్ ఈజ్ వెల్ అనుకుంటారు చూస్తారు. అలా ఆల్ ఈజ్ వెల్ అనే విధంగానే భారత్లో మేము ఏదో చేసేసామని చెప్పి వాళ్ళు భ్రమపడుతున్నారు. ప్రజల్ని ఆ భ్రమంలోకి నెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే జోకర్లైన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా మరొకసారి పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేస్తున్నారని అయితే మనకు అర్థమవుతుంది. మరొకసారి మనం వెంకట్ దగ్గరికి వెళ్దాము. మా ఎడిటర్ వెంకట్తో ఒకసారి అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకట్, ఎన్ని చేసినా సరే అదేదో ఒక సినిమాలో డైలాగ్ నాకు గుర్తొస్తుంది, ఇంతకు మించి మీరు దిగజారని తెలిసిన ప్రతిసారి మీరు అంతకన్నా దిగజారుతున్నారన్నట్టు పాకిస్తాన్ ఇవాళ ఓవైపు S-400 మేము ధ్వంసం చేశామని చెప్తోంది, ఎయిర్ బేస్లో మేము ధ్వంసం చేశామని చెప్తోంది, లాంచ్ ప్యాడ్లను మొత్తం నాశనం చేశామని చెప్తోంది. కానీ బట్ ఈ ఫోటోలు చూసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏముంటుందంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక అబద్ధం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకి చూస్తుంది. దానికి సంబంధించినటువంటి జనరల్గా అంటే యుద్ధానికి సంబంధించి, 2 దేశాల మధ్య యుద్ధానికి సంబంధించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. వాటిల్లో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి. అంటే వేటిని ఏది నిజం అనే దాన్ని కూడా చెప్పడానికి కూడా కొంత అథెంటిసిటీ లేకుండా పోయింది ఒక మాట చెప్పాలంటే. బట్ కొన్ని మాత్రం బ్లేటెంట్గా అది కాదు అది నిజం కాదు అని తెలిసినప్పుడు కూడా ట్విట్టర్ వేదికగానో లేదంటే ఫేస్బుక్ వేదికగానో లేదంటే రకరకాలుగా పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, వైరల్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తుంది కూడా అదే. భారత్ చెందినటువంటి S-400 ఏదైతే పాకిస్తాన్ చెందినటువంటి జెట్ ఫైట్స్ కావచ్చు, లేదంటే మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నటువంటి ఆ సిస్టాన్ని మేము ధ్వంసం చేశాము అని చాలా బలంగా చెప్పేలాగా ఇంకో నెక్స్ట్ స్టెప్కు వేరే ఎక్స్టెంట్ కూడా ఏమిలేదంటే, ఒక ఇండియన్ ఉమెన్ పైలట్ని, నేవీ వింగ్ పైలట్ని కూడా మేము పట్టుకున్నాము, మా కస్టడీలో ఉందని కూడా బలంగా ప్రమోట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ యాక్చువల్గా అది జరగలేదు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ మొత్తం కూడా క్లియర్ కట్గా ఆ వేరియేషన్ మొత్తం కూడా మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాం, మీరు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సో చాలా వరకు అఫ్కోర్స్ సోషల్ మీడియాలో సంబంధించి యుద్ధానికి సంబంధించి చాలా తిరుగుతున్నాయి. అందులో వాస్తవ గత విజువల్స్ కొన్ని తిరుగుతూ ఉన్నాయి, కొన్ని ఫేక్ విజువల్స్ తిరుగుతున్నాయి, కొన్ని వాస్తవాలు కూడా పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ బట్ అందులో ఏది వాస్తవం అనేది మాత్రం క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే ఇది వాస్తవం, ఇది నిజం, ఇది కాదు, దానికి సంబంధించిన ఆధారాలు కానీ ప్రూఫ్స్ కానీ మనకి ఆ వేరియేషన్ డిఫరెన్సియేషన్ కనిపిస్తుంది. కాబట్టి దాన్ని మనం నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. శివానీ సింగ్ ఎవరైతే ఎయిర్ ఫోర్స్ పైలట్, అలాగే క్వాడ్రంట్ కమాండర్ ఎవరైతే ఉన్నారో శివానీ సింగ్ పొద్దున్నే పట్టుబడింది. వాళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నట్టుగా, వాళ్ళు భావిస్తున్నట్టుగా భారత్లో నుంచి ఏదైతే బయలుదేరిన జెట్ ఫైటర్ ఏదైతే ఉందో జెట్ ఫైటర్ని మేము కూల్చివేసాం, అందులో ఎజెక్ట్ చేసుకొని ఈ పైలట్ పాకిస్తాన్లో దిగింది, ఆమె మేము క్యాప్చర్ చేశాము అంటూ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇలాంటి ఒక వీడియోని రిలీజ్ చేశారు.
అయితే అలాంటిది ఏం లేదని చెప్పి ఆమె ఏ జెట్ ఫైటర్ని అయితే నడుపుతుందో దాని ముందు చాలా గంభీరంగా నిలబడుకొని ఒక ఫోటో తీసి ఇగో సెల్ఫీ చూసుకోండి అని చెప్తున్నారు. సో పాకిస్తాన్ ప్రో సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇప్పటికైనా ఈ మాటలు బంద్ చేయండి. ఎందుకంటే మీ మాటలు ఎలాగో జనాలు నమ్మట్లేదు, ప్రపంచం నమ్మట్లేదు. భారత్లో ఎంతో కొంత దాని గురించి అయ్యో పాపం అనే దాని నుంచి కూడా ఇలాంటి జోకులు మీరు ప్రసారం చేశారనుకోండి, ఇలాంటి వాటిని మీరు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే మరొకసారి మీరు కూడా జోకర్లు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తను మనకు తెలుసు. ఇక్కడ చాలా క్లియర్గా ఆ ట్వీట్ కూడా నేను చదివి వినిపిస్తాను. ఆ ట్వీట్లో చాలా క్లియర్గా ఆమె ఏం చెప్తోంది అంటే, దేర్ ఆర్ న్యూస్ దట్ ఇండియన్ ఫీమేల్ ఎయిర్ పైలట్ క్వాడ్రంట్ లీడర్ శివాని సింగ్ క్యాప్చర్డ్ ఇన్ పాకిస్తాన్ వైల్ షీ జంప్డ్ ఫ్రమ్ ది జెట్ హర్ వీడియో టు వాచ్ అవుట్ అని చెప్పి ఒకటి చేస్తే, అట్లయితే ఆమె ఏమని చెప్తుంటే, బై ద వే మే ఛాయ్ పీనీ హే అని, అంటే నేను ఇక్కడ టీ తాగుతున్నాను మీరు టెన్షన్ పడకండి అని చెప్పి చాలా గంభీరంగా చాలా కాన్ఫిడెంట్గా ఆమె ఒక ఫోటోను కూడా రిలీజ్ చేసింది. ఆ ఫోటో మనకు కనిపిస్తుంది, దాని మీద అది ఫేక్ వార్త అని. సో పాకిస్తాన్ కేవలం ఇలాంటి ఫేక్ వార్తల్ని ప్రచారం చేసుకోవడం ద్వారా భారత్ మీద మనం పైచేయి సాధించాము అని వాళ్ళ ప్రజల్ని మోసం చేస్తున్నారని మరొకసారి ప్రూవ్ అయింది. వెంకట్ మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఒకదాని అబద్ధం మీద అబద్ధం చెప్పుకుంటూ పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. జెట్ ఫైటర్స్ భారత్కి చెందినటువంటి చాలా కూల్ చేసామని చెప్పడం కానీ, లేదంటేనో ఉమెన్ వింగ్ కమాండర్ని పట్టుకున్నామని చెప్పేసి, లేదంటేనేమో ఇంకో రకంగా రకరకాలుగా అన్ని విషయాలు అంటే ఒక ప్రమోట్ చేసుకుంటున్నారు అంతే. సోషల్ మీడియా వేదికగా ప్రో పాకిస్తాన్గా ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వారంతా కూడా ప్రమోట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అవి వాస్తవాలు ఎటకెలకు తేటతలం అయితే అవుతున్నాయి. బై ద ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రూఫ్స్ వేరియేషన్ అంతా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి సో వాళ్ళు ఎంత ప్రమోట్ చేస్తున్నా సరే, ఈవెన్ అక్కడ ఓన్లీ ఆర్మీ మాత్రమే కాదు, పాక్ ప్రధాని, ఈవెన్ డిఫెన్స్ మినిస్టర్ చాలామంది ఈ విధంగా వారికి సంబంధించి మేము ఇచ్చేసాం అనే ఒక అబద్ధ ప్రచారం అయితే చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ అఫ్ కోర్స్ భారత్ వైపు నుంచి భారత్కి డ్యామేజ్ జరగలేదు, అసలు కంప్లీట్గా డ్యామేజ్ ఏం జరగలేదని అయితే మనం కూడా అనలేము. ఖచ్చితంగా కొంత డ్యామేజ్ జరిగి ఉండొచ్చు మేబీ. కానీ ఏదైతే వాళ్ళు బాగా క్లైమ్ చేసుకుంటున్నారో, ఇంత చేసాం అంత చేసాం, అన్ని కూల్చేసాం ఇన్ని కూల్చేసాం ఎంతమందిని చంపేసాం అని ఏదైతే చెప్తున్నారో, బట్ వాటిల్లో ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్ట్స్ లేవు. ప్రో పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, లేదంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీలో ఉన్నటువంటి కొందరు కావచ్చు, లేదంటే వారికి మద్దతు తెలిపే వ్యక్తులు కావచ్చు, ఈ విధంగా పట్టుకుని ఇలా ధ్వంసం చేసేసాం, వీటిని ఫైర్ చేసేసాం అని ఏదైతే ప్రమోట్ చేసుకున్నారు. బట్ అవి ప్రపంచ దేశాలు నమ్మే పరిస్థితి లేవు. షోర్ షాట్ గా ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను వెంకట్. మనకి ఒక లేడీ సింగం ఉంది, సోఫియా ఖురేషి. తను ఒక ముస్లిం కానీ